హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి ఫిజియల్ 2023 టైర్ 1 21st జూలై షిఫ్ట్ 4 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. Dash expenditure and dash receipts are shown by the government budget. సో బడ్జెట్ లో మనకి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు కదా, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఎస్టిమేట్ చేసి బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారు. So estimated expenditure and estimated receipts are shown by the government budget. Next, what is the name of the metallic radioactive transuranic element with atomic number 101 in the actinide series discovered in 1955? So, మీకు ఈ ఆన్సర్ తెలియటం చాలా అరుదు. ఎలిమెంట్ నేమ్ ఏంటి అంటే మెండలీవియం. మెండలీవియం అటామిక్ నెంబర్ 101 ఎప్పుడు డిస్కవర్ చేశారు? 1955. సో ఎవరు డిస్కవర్ చేశారు అంటే ఒక అమెరికన్ సైంటిస్ట్ ఆల్బర్ట్ గియర్స్కో. అదంతా ఇద్దరే మనకి. సో ఈ మెండలీవియం ని ఒక రష్యన్ సైంటిస్ట్ నేమ్ ఆఫ్టర్ గా చేయడం జరిగింది. అతనే మెండలీవ్. ఓకే, సో సీబోర్గియం మనకి 106 atomic number, and nobelium 102, mendelevium 101, Rutherford 104 atomic numbers. Okay, next the principal dash reserves are in Neyveli, Tamil Nadu. నెయ్వేలి తమిళనాడులో మనకి ఏం రిజర్వ్స్ ఉన్నాయి? లిగ్నైట్. సో లిగ్నైట్ మైన్స్ ఉన్నాయి మనకి నెయ్వేలి తమిళనాడులో. ఇదే కంట్రీలోని లార్జెస్ట్ అన్నమాట. లార్జెస్ట్ ఇన్ ది కంట్రీ. ఓకే, అండ్ మనకి ఈ నెయ్వేలిలోనే ప్రపంచంలోనే లార్జెస్ట్ మెటల్ స్టాట్యూ ఆఫ్ లార్డ్ శివ ఉంది. లార్డ్ శివ మెటల్ స్టాట్యూ. అండ్ ఇంకా బాక్సైట్ టాప్ ప్రొడ్యూసర్ మనకి ఒడిషా. అండ్ ఐరన్ ఓర్ వచ్చి బైలాదిలా. కాపర్ రాజస్థాన్. and lignite Tamil Nadu. Next, which of the following Vedas was Dasarajna War mentioned? Dasarajna War means the war of 10 kings antam. Das. Okay. So ఏ వేదాస్ లో మెన్షన్ చేశారు అంటే ఋగ్వేదాలో మెన్షన్ చేశారు ఆ వార్ గురించి డీటెయిల్ గా. ఓకే, సో ఋగ్వేద మనకి గాడ్స్ గురించి, వాటి యొక్క ప్రాక్టికల్ టిప్స్ గురించి, లైఫ్ ని ఎలా ప్రాస్పరస్ గా హ్యాపీగా లీడ్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అండ్ యజుర్వేద మనకి సాక్రిఫిషియల్ సెరమనీస్ అంటారు. అంటే సాక్రిఫిషియల్ సెరమనీస్. ఓకే, సామవేద మనకి మ్యూజిక్ గురించి రిలేటెడ్ గా ఉంటుంది. అండ్ అథర్వ వేద మనకి మ్యాజిక్ స్పెల్స్ ఉంటాయి అన్నమాట, మంత్రాలు. ఓకే, నెక్స్ట్
What is the percentage share of agriculture workers in India? As per census 54, sorry, as per census 2011. So 2011 census ప్రకారం అగ్రికల్చర్ వర్కర్స్ షేర్ ఇండియాలో ఎంత ఉందంటే 54.6%. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న టోటల్ వర్క్ ఫోర్స్ లో 54.6% వాళ్ళు అగ్రికల్చర్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయి ఉన్నారని. ఓకే, నెక్స్ట్. Which state launched Kaushalya Matritva Yojana in March 2022? సో కౌశల్య మాతృత్వ యోజనని ఛత్తీస్గఢ్ స్టేట్ లాంచ్ చేసింది. ఎప్పుడు అంటే 2022 మార్చ్లో. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ కి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ అండ్ అలానే వాళ్ళ యొక్క ఇన్కమ్ ని ఎన్హాన్స్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఓకే, సో ఎవరికి? ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ కి. నెక్స్ట్, who introduced the system of Dag and Hulia and cash payment to soldiers in the Delhi Sultanate? సో ఇవి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఖల్జీ, అలావుద్దీన్ ఖల్జీ అంటాం. ఓకే, సో దగ్ అండ్ హులియా అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క హార్సెస్ అండ్ సోల్జర్స్ కి ఒక బ్రాండ్ లాగా అన్నమాట. ఓకే, సో దగ్గేమో హార్సెస్ కి అండ్ హులియా ఏమో సోల్జర్స్ కి. నెక్స్ట్, who found an empirical relationship between the half-life of alpha decay and the energy of the emitted alpha particles in 1911? మనకి ఎంపెరికల్ రిలేషన్షిప్ అన్న టర్మినాలజీ గుర్తుంటుంది, కానీ అది ఎవరు డిస్కవర్ చేశారు అనేది గుర్తుండడం రేర్ అనమాట. సో గిగర్ అండ్ నటల్, సో వీళ్ళు ఎంపెరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ హాఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ఫా డికే అండ్ అవి ఎమిట్ చేస్తున్న ఎనర్జీకి రిలేషన్ ఇచ్చారు. ఓకే, సో దీన్నే మనము గిగర్ నటల్లా అని కూడా అంటాము. ఓకే, సో ఇది గుర్తున్నా మనం పెట్టేయచ్చు, కానీ కష్టం కదా. నెక్స్ట్ క్వశ్చన్, నాటి some. Okay, so Nati is a folk dance of which of the following states? Himachal Pradesh. సో హిమాచల్ ప్రదేశ్ యొక్క ట్రెడిషనల్ ఫోక్ డాన్సెస్ లో నతి ఒకటి. ఇది వేరియస్ ఫెస్టివల్స్ అప్పుడు అండ్ సెలబ్రేషన్స్ అప్పుడు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. సో పార్టిసిపెంట్స్ అందరూ సర్కిల్ గా ఫామ్ అవుతారు, ఒకరి హ్యాండ్స్ ఒకళ్ళు పట్టుకుంటారు అండ్ ఒక సింక్రనైజ్ మేనర్ లో మూవ్ అవుతారు ఈ డాన్స్ ఫామ్ లో. ఓకే, నెక్స్ట్ నాగాలాండ్ లో మనకి నాగా వారియర్ డాన్స్ ఉంటుంది. అలానే ఆవింగ్ అండ్ జెలియాంగ్. కేరళలో కథకళి, మోహినియట్టం, కథకళి, మోహినియట్టం అండ్ ఇది కొంచెం తిరువదిర. నెక్స్ట్ ఏపీ కూచిపూడి,
అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇది నటి ఉంది కదా, సో కుళ్ళు నటి, చంబా, అండ్ కిన్నరి నటి. Okay, next question. Which of the following rivers is incorrectly matched with its respective place of origin? Mahanadi, what is Sihava mountain? Shiva, okay. Sihava mountain is originally correct. Satlas అనేది మనకి దాల్ లేక్ నుంచి కాదు, అది రక్షస్థల్ నుంచి ఆరిజినేట్ అయింది. రక్షస్థల్, అది రక్షస్థల్ మనకి టిబెట్ లో ఉంది. ఓకే, సో గంగా గంగోత్రి గ్లేషియర్, గోదావరి త్రయంబకేశ్వర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద యానిమల్ డస్ నాట్ హ్యావ్ బైలేటరల్ సిమెట్రీ. బైలేటరల్ సిమెట్రీ అంటే ఈక్వల్ గా డివైడ్ అవ్వటం అన్నమాట. సో నిడేరియన్స్ కి బైలేటరల్ సిమెట్రీ లేదనమాట. నిడేరియన్స్ ఓన్లీ నిడేరియన్స్ కి, యానిమల్ గ్రూప్స్ లో ఓన్లీ నిడేరియన్స్ కి ఈ బైలేటరల్ సిమెట్రీ అనేది లాక్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్, లెంత్ ఆఫ్ పిచ్ ఇన్ క్రికెట్ ఈజ్. సో క్రికెట్ పిచ్ ఎంత ఉంటుంది? క్రికెట్ అన్న పిచ్ మనకి ఖచ్చితంగా తెలియాలి, క్రికెట్ పిచ్ ఎంత ఉంటుందో కదా. సో 22 యార్డ్స్ ఉంటుంది, లేదంటే 20.12 meters అని చెప్పచ్చు. అండ్ లెంత్ ఏమో 22 యార్డ్స్, మనకి 10 feet వైడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, the Danish National Voters' Day was celebrated on 2023, 25th January. So 13th National Voters' Day. In case మనకి 2024 అడగాలనుకుంటే 2024 25th January కి విచ్ ఎన్నో నేషనల్ ఓటర్స్ డే జరుపుకున్నారని అడిగితే మనం ఏం చెప్తాం? 14th 2024 లో. సో 14/4/2024, 4/4 గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్? అసలు మనకి తెలియదు, మన పక్కింటి వాళ్ళు కాదు ఇల్లు. కుషింగ్ సిండ్రోమ్, కార్టిజల్, డయాబెటీస్ అండ్ థైరాక్సిన్, ఇవి రెండు మనకి కొంచెం ఫెమిలియరే అనమాట, అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటారు. అడ్రినలిన్ కూడా ఫెమిలియరే, కానీ ఎక్రోమెగలీ అనేది తెలీదు మనకి, అదేంటో చూద్దాం రండి. సో ఎక్రోమెగలీ అనేది ఒక హార్మోనల్ డిసార్డర్. మనకి గ్రోత్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఇది వస్తుంది అన్నమాట. గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు. సో గ్రోత్ హార్మోన్ ఏ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? పిట్యూటరీ గ్లాండ్. ఓకే, సో అడ్రినలిన్ అనేది ఎక్రోమెగలీకి కరెక్ట్ గా అసోసియేట్ అయిన పేరు కాదనమాట. ఓకే, సో ఈ కార్టిజాల్ అనేది స్థాయికి మించి ప్రొడ్యూస్ అయితే మనకు అప్పుడు కుషింగ్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ కార్టిజాల్ అనేది ఒక స్టెరాయిడ్. అండ్ ఇన్సులిన్ ఎక్కువైతే డయాబెటీస్ వస్తుంది. అండ్ థైరాక్సిన్ కూడా మనకి గాయిటర్ కి అసోసియేట్ అయిన గ్లాండ్. ఓకే, నెక్స్ట్, 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటున్నారు? సో ఎన్కే సింగ్, 2017.
నెక్స్ట్ విజయ్ కేల్కర్ మనకి 13th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. అండ్ వైవి రెడ్డి మనకి 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. Noted dancer Biju Maharaj bagged the Filmfare Award for the Best Choreographer for which film in 2016? A film ki Bazirao Mastani. Next, the Sipur National Dance and Music Festival is organized every year in which Indian state? Sipur National Dance and Music Festival is organized every year in Chhattisgarh. So, వాళ్ళ యొక్క కల్చరల్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని. అండ్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఫెస్టివల్ లాగానే దీంట్లో కూడా మనకి వర్క్ షాప్, సెమినార్స్, ఎగ్జిబిషన్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది 5-year plans was prepared and launched by డిపి ధర్? సో డిపి ధర్ మనకి 5th 5-year plan కి అసోసియేట్ అయిన పర్సన్ అన్నమాట. ఓకే, సో 5th 5-year plan మనకి 1974 లో లాంచ్ చేశారు. అది 1979 వరకు కంటిన్యూ అవటం జరిగింది. ఓకే, సో ఈ 5th 5-year plan దేనికి అంటే ఫుడ్ గ్రెయిన్స్ అండ్ అలానే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ సఫిషియన్సీని అచీవ్ చేయడానికి అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని ప్రమోట్ చేయడానికి ఈ 5th 5-year plan అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే, 5th 5-year plan sufficient food grain and increase agriculture product and employment opportunities. Next, in 2021, which state government was in the news for planning to set up a Vedic education and Sanskar board to revive the knowledge of Sanskrit scriptures and Vedas? A state government, Rajasthan state government, 2021 February. 2021 ఫిబ్రవరిలో అనౌన్స్ చేసింది దాని యొక్క ప్లాన్ ని. ఆ ప్లాన్ ఏంటి అంటే వేదిక్ ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్ బోర్డ్ ని సెటప్ చేయటం. ఓకే, సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ అండ్ కల్చర్ ని ప్రమోట్ చేయడానికి అలానే ప్రిజర్వ్ చేయడానికి దీని యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, which sector has the highest percentage share of goods exports in the annual GDP of the year 2021? So, దేనికి ఉందంటే engineering goods. So, engineering goods according to the data provided మనకి in 2021 22-21 కి ఇంజనీరింగ్ గూడ్స్ యొక్క పర్సంటేజ్ షేర్ అనేది ఎక్కువ ఉండటం జరిగిందనమాట. ఓకే, సో ఇంకా ఎక్కువ ఉండేది దేనివల్ల అంటే ఈ COVID-19 ఫ్యాక్టర్ యొక్క ఇంపాక్ట్ వల్ల. ఓకే, నెక్స్ట్, కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 మనకి ప్రొహిబిషన్ కి సంబంధించింది. ట్వంటీ 2023లో చాలా సార్లు రిపీట్ అయింది ఆర్టికల్ 15. ఆర్టికల్ 17 ఏమో అన్టచబిలిటీ. ప్రొహిబిషన్, దేని ప్రొహిబిషన్? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 19 certain rights regarding freedom of speech, correct. ఆర్టికల్ 14 మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా.
everyone is equal before law. Okay, next. ఆల్ ఇండియా కిసాన్ సభ, ఫస్ట్ ఆల్ ఇండియా కిసాన్ సభ మనకి లక్నోలో ఫామ్ అయిందనమాట. ఓకే, సో లీడర్షిప్ అండర్ హూస్ లీడర్షిప్? ఎన్జి రంగా అండ్ స్వామి సహజనాథ్ సరస్వతి. And next, U. Srinivas is a famous player of which of the following instruments? Srinivas mandolin. So మీరు శ్రీనివాస్ మ్యాండలిన్ ఇన్స్ట్రుమెంట్ అని చదవకుండా ఈ రెండింటిని కలిపి చదివేయండి. యు శ్రీనివాస్ మ్యాండలిన్ ఒక పేరు లాగానే. సో అప్పుడు మ్యాండలిన్ నుంచి అప్పుడు రెండు అసోసియేట్ అయి ఉందని మీకు ఈజీగా అర్థమవుతుంది. లైక్ మీ ఫ్రెండ్స్ పేరు లాగా వీళ్ళని కూడా కలిపి చదివేయండి, శ్రీనివాస్ మ్యాండలిన్ అని. ఓకే, లేకపోతే ఫేమస్ ప్లేయర్ శ్రీనివాస్ రిలేటెడ్ టు ఇన్స్ట్రుమెంట్ మ్యాండలిన్ అని చదవకుండా శ్రీనివాస్ మ్యాండలిన్ వాళ్ళ పేరు, వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ అనేది సింగిల్ నేమ్ లాగా రిపీట్ చేసుకుంటూ ఉంటుంటే అలవాటు అయిపోతుంది, మీకు ఈజీగా స్ట్రైక్ అవటానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కి అని చెప్దామా? వైలన్ తెలిసిందే కదా, గిటార్ కూడా, గిటార్. నెక్స్ట్, ఫెమిలియర్ ఇన్స్ట్రుమెంట్సే కదా. హూ ఫౌండెడ్ ద ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ బెంగాల్? సో ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ బెంగాల్ వాజ్ ఫౌండెడ్ బై ముర్షిద్ కులీ ఖాన్. ఎప్పుడు మనకి ఈ ముర్షిద్ కులీ ఖాన్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ గా చేశారమ్మా 1717 to 27. ఓకే, ఇతను తర్వాత ఇండిపెండెంట్ స్టేట్ గా చేయడానికి మేనేజ్ చేశారు తన పవర్ ని. అండ్ క్యాపిటల్ ముర్షిదాబాద్ ని చేశారు. సో ముర్షిద్ క్యాపిటల్ ముర్షిదాబాద్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కబడ్డీ? సో అటాక్ లైన్ మనకి కబడ్డీ లైన్ కి సంబంధించింది కాదనమాట. ఓకే, నాట్ అన్నాడు, అదే మన ఆన్సర్ అవుతుంది. అండ్ అటాక్ లైన్ అనేది ఒక ఇమాజినరీ లైన్. అంటే ఈ బల్క్ లైన్ ఉంది కదా, ఈ బల్క్ లైన్ కి 3 meters అవేలో ఉంది అపోనెంట్ సైడ్ వైపు, అపోనెంట్ సైడ్ వాళ్ళ కోర్ట్ వైపు అని ఒక ఇమాజినరీ లైన్ అటాక్ లైన్. ఓకే, సో బల్క్ లైన్ అనేది మిడిల్ లైన్ కి 3.75 meters డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ బోనస్ లైన్ అనేది ఒక స్మాల్ సెమీ సర్క్యులర్ ఏరియా అనమాట. ఈచ్ అపోనెంట్ యొక్క వాళ్ళ యొక్క కోర్ట్ ఉంటుంది కదా, ఇరువైపుల అపోనెంట్ కి బోనస్ లైన్ అనేది ఉంటుంది. ఎండ్ లైన్ అనేది ప్లేయింగ్ ఏరియా ఎండ్ లైన్ అనమాట అది. ఓకే, సో ప్లేయర్స్ అనేది ఈ ఎండ్ లైన్ ని క్రాస్ చేయకూడదు వైల్ ప్లేయింగ్ దట్ పర్టికులర్ గేమ్ విచ్ ఈస్ కబడ్డీ. ఓకే, సో ఇది ఇవాళ 25 questions. కొంచెం అడగగానే చెప్పాను, అంటే మరీ ఇన్ డీటెయిల్ గా చెప్పలేదు నేను. ఓకే, సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఎందుకంటే టైప్ వీడియోస్ కూడా చేస్తున్నాం కదా, సో ఎక్కువ మ్యాటర్ దాంట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.